ఇన్నాళ్ళు కిట్టి పార్టీ గురించి విన్నాం. బర్త్‌డే పార్టీ, మ్యారేజ్ డే పార్టీ ఇలా పార్టీలు ఎన్నో రకాలుగా ఉంటాయి. వెజ్, నాన్ వెజ్, సాఫ్ట్ డ్రింక్స్, హార్డ్ డ్రింక్స్, డ్రగ్స్ పార్టీ, విచ్చలవిడితనం ఉండే రేవ్ పార్టీల గురించి కూడా విన్నాం. కానీ ఆ లిస్టులో ఇప్పుడు కొత్తగా మరొక పార్టీ వచ్చి చేరింది. దాని పేరే స్నేక్ వెనమ్ బైట్ పార్టీ. ప్రస్తుతం సెలబ్రిటీలు విపరీతంగా మోజు పెంచుకుంటున్న ఈ పార్టీ ఇటీవల కాలంలో ఢిల్లీకి ఆనుకుని ఉన్నట్టుగా ఉండే గౌతమ బుద్ధ నగర్ లేదా నోయిడా ప్రాంతంలో జరిగింది. అఫ్కోర్స్ రేవ్ పార్టీలు ఎప్పుడు ఎవరికి తెలియకుండా పరిమిత సభ్యులతోనే జరుగుతుంటాయి. అయితే హిందీ బిగ్ బాస్ విజేత అయిన ఎల్విష్ యాదవ్ ఆధ్వర్యంలో రేవ్ పార్టీలో పాల్గొన్న సభ్యులకు విషం అమ్ముతూ దొరికిపోయాడు. ఇతను ప్రముఖ యూట్యూబర్ గా కూడా ఉన్నాడు. రేవ్ పార్టీలకు పాము విషాన్ని విక్రయించిన ఆరోపణలపై అరెస్ట్ అయ్యాడు. ఇతడి నుంచి స్వాధీనం చేసుకున్న శాంపిల్లో కింగ్ కోబ్రా, నాగుపాము, రాట్ స్నేక్, క్రైట్ జాతుల పాముల నుంచి సేకరించిన విషాలు ఉన్నట్లు ఫోరెన్సిక్ విచారణలో తేలింది. అసలు ఏంటి ఈ స్నేక్ వెనమ్? సెలబ్రిటీలకు దీనిపై అంత మోజెందుకు? ఆ విషయాలేంటో ఈ రోజు ఇండెప్త్ లో చూసే ప్రయత్నం చేద్దాం. మనకు తెలిసి పాము విషయం చాలా ప్రమాదకరం. కొన్ని పాములు కరిచిన క్షణాల్లోనే ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. మరి ఇంత ఖరీదైన పార్టీల్లో జనం పాము విషయాన్ని ఎందుకు కోరుకుంటున్నారు? పాము విషయానికి కోట్లాది రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తున్నారు? అసలు విషయానికి ఈ పార్టీల్లో డిమాండ్ ఎలా ఏర్పడింది? సాధారణంగా రేవ్ పార్టీల్లో మిలియనీర్ల సంతానం, సెలబ్రిటీల అమ్మాయిలతో డాన్సులు, మాదక ద్రవ్యాలు, అశ్లీల డాన్సులు సాధారణంగా జరుగుతుంటాయి. విచ్చలవిడిగా మత్తు పదార్థాలు తీసుకునేవారు. మరి ఇంత సీక్రెట్ గా పోలీసులు కంటపడకుండా రేవ్ పార్టీల్లో పాము విషయం ఎందుకు హల్చల్ చేస్తుంది? ఎందుకంటే చాలా మంది సెలబ్రిటీలు పాము విషయాన్ని డ్రగ్స్ కు ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. నేటి హైపర్ యంగ్ పీపుల్స్ కు డ్రగ్స్ ద్వారా లభించే కిక్కు సరిపోవడం లేదు. గతంలో మద్యంతో సరిపెట్టుకున్న వాళ్ళు మోతాడు మించిపోయి మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డట్టే డ్రగ్స్ వాడినా కిక్కు సరిపోకపోతుండడంతో కొత్త అలవాట్లకు బానిసలవుతున్నారు. అదీ కాకుండా ఇప్పుడు పోలీసుల పర్యవేక్షణ కూడా గతంలో కన్నా బాగా పెరిగింది. పోలీసులకు దొరికితే మొదట కొన్నిసార్లు కౌన్సిలింగ్ల పేరిట పోలీస్ స్టేషన్లు తిరగడం, కోర్టుల్లో జరిమానాలు కట్టి అవమానాలకు గురవడం ఇబ్బందిగా మారింది. ఇవేవి బయటపడిన విధానం గురించి తెలుసుకున్నారు. అంటే స్నేక్ పాయిజన్ డ్రగ్స్ ఉపయోగిస్తున్నారు. స్నేక్ బైట్ ఎక్కడ మామూలు పరీక్షల్లో దొరకదు. డ్రగ్స్ ఇచ్చే కిక్కు కన్నా స్నేక్ పాయిజన్ మరింత ఎక్కువ కిక్ ఇస్తుంది. అందుకే రేవ్ పార్టీలో పాము విషయానికి అంత డిమాండ్ ఏర్పడిందని చెబుతున్నారు అధికారులు. మామూలుగా డ్రగ్స్ కు ఉన్నట్టే ఒకసారి అలవాటైతే జనాన్ని బానిసలుగా చేసుకునే లక్షణం ఉంది. ఇప్పటికే మహానగరాల్లో స్నేక్ వెనమ్ అడిక్షన్ బాధితులు తయారైపోయారు. నోయిడాలో దొరికిపోయిన ప్రముఖ యూట్యూబర్, ఓటీటీ బిగ్ బాస్ విజేత ఎల్విష్ యాదవ్ కారణంగా ఈ వార్త దేశమంతటా జాతీయ ఛానళ్లలో బాగా ప్రచారం జరిగింది. అతను రేవ్ పార్టీల్లో పాము విషయాన్ని విక్రయించిన ఆరోపణలపై అరెస్ట్ అయ్యాడు. దీంతో స్నేక్ వెనమ్ అడిక్షన్ అన్నది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే స్నేక్ వెనమ్ పార్టీల్లో రకరకాలుగా జరుగుతుంటుందని, పార్టీల కోసం నిర్వాహకులు పాములు పట్టే వాళ్ళను, వారి దగ్గరుండే విషపూరిత పాములను తెప్పిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన విషపూరితమైన నాగుపాము లేదా కింగ్ కోబ్రా విషానికి రేవ్ పార్టీల్లో చాలా డిమాండ్ ఉంటుంది. అది అంతా ఇంతా కాదు, పాయిజన్ ను ప్రాసెస్ చేయడం ఆసక్తికరంగా ఉంటుంది. పాము విషయాన్ని ముందు పౌడర్ గా మారుస్తారు. ఆ తర్వాత ఆ పౌడర్ అత్యంత ఖరీదైన డ్రగ్స్ కేటగిరీ లిస్ట్ లోకి చేరిపోతుంది. అత్యంత ఖరీదైన ఈ పౌడర్ లోని న్యూరోటాక్సిన్ల కారణంగా విపరీతమైన మత్తు రావడంతో పాటు అనేక రకాల ఇతర లక్షణాలను ప్రేరేపిస్తుంది. గతంలో ఎరుగని భ్రమల్లో ముంచేస్తుంది. ఈ రకమైన వ్యసనాన్ని వైద్య నిపుణులు అఫిడిజం అని కూడా పిలుస్తున్నారు. గ్యారంటీగా ఓ గమ్మత్తైన నషా కోసమే దీన్ని ఎంత ఖరీదైనా కొనుక్కుని ఉపయోగిస్తున్నారు. పైగా ఒకసారి తీసుకుంటే ఎక్కువ గంటలు జోష్ కలుగజేస్తుంది. చాలా ఎక్కువసేపు డాన్స్ చేసేలా ఎంకరేజ్ చేస్తుంది. ఈ పౌడర్ తీసుకునే క్వాంటిటీని బట్టి ఒకసారి తీసుకుంటే 6 నుంచి 7 గంటల కిక్కు ఉంటుంది. ఆ తర్వాత ఆ ప్రభావం 5 నుంచి 6 రోజుల వరకు ఉంటుంది. ఒకసారి దీనికి అలవాటు పడితే స్నేక్ వెనమ్ అడిక్షన్ కూడా డ్రగ్స్ కన్నా చాలా ప్రమాదకరమైందని, ప్రాణాంతకమైందిగా మారుతుందని చెప్పారు. దీర్ఘకాలంగా దీన్ని వినియోగిస్తున్న వారు అనేక శారీరక, మానసిక రుగ్మతలకు లోనవుతారు. అందుకే నిపుణుల పర్యవేక్షణలో దీనికి సేవించేలా రేవ్ పార్టీ నిర్వాహకులు, వైద్యులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. స్నేక్ వెనమ్ ప్రోటీన్ ఆధారిత టాక్సిన్ అని, ఇది కడుపులోని ఆమ్లాలు, జీర్ణ ఎంజైమ్లు సహాయంతో మనం తినే అన్ని పదార్థాల్లాగే జీర్ణమవుతుందని చెబుతున్నారు పరిశోధకులు. మనం సాధారణంగా విషానికి విరుగుడు కోసం పాము కాటేయగానే ఉపయోగించే యాంటీ వెనమ్ సూది మందులోనూ విషం ఉంటుంది. అయితే అది చాలా కొద్దిపాటి పరిమాణంతో ఉంటుంది. గుండె సంబంధిత వ్యాధులు, రక్తపోటు వంటి రోగాలకు ఉపయోగించి కొన్ని రకాల ఔషధాల్లోనూ పాము విషాన్ని వినియోగించడం జరుగుతుంది. అయితే వీటి తయారీలో ఉపయోగించే విషం తాలూకు మోతాదు చాలా స్వల్పంగా ఉంటుంది.
విదేశాల్లో మాత్రం ఇలాంటి పార్టీల కోసం పాములను, పాము విషాలను పెద్ద ఎత్తున ఖర్చు చేసి తెప్పించుకుంటున్నారు. అక్కడ ఇలాంటి వాటిపై అదుపు లేకపోవడంతో డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే అక్కడ డబ్బు కూడా ఎక్కువే కాబట్టి అలవాట్లు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. విదేశాలకు చదువుకునేందుకు, ఉద్యోగాల కోసం వెళ్లే మన వాళ్ళు తేలికగా వీటికి అలవాటు పడుతున్నారు. దేశానికి తిరిగి వచ్చినప్పుడు తమ అలవాట్లను ఇక్కడ వారికి అంటిస్తున్నారు. ఇది క్రమక్రమంగా మన దేశంలోని మహానగరాల్లో వేదికగా వ్యాపిస్తుంది. కట్లపింజరి, కట్లపాము, రాచనాగు లాంటితో పోలిస్తే నాగపాములే అత్యంత విషపూరితమైనవిగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3500 రకాల పాములు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే వీటిలో 25% మాత్రమే విషపూరితమైనవి. ఇక విషపూరితమైన పాము మనిషిని లేదా ఇతర జీవులను కాటు వేసినప్పుడు అది విషపూరితమైన ప్రోటీన్లు, ఎంజైమ్లు, ఇతర పరిమాణ పదార్థాలు సంక్లిష్ట మిశ్రమాన్ని రక్త ప్రవాహంలోకి చేరుస్తాయి. దీంతో ఆ పాము విష తీవ్రతను బట్టి గుండెలోకి రక్తం గడ్డకట్టడం, పక్షవాతం, అంతర్గత రక్తస్రావం లాంటి ప్రమాదకర సంకేతాలు కనిపిస్తాయి. కోలుకోలేని విధంగా మూత్రపిండాలు పాడు కావడం, కణజాలు నష్టం, శాశ్వత వైకల్యం, అవయవాలను కోల్పోవడం లాంటివి జరగవచ్చు. చివరకు మరణం కూడా సంభవిస్తుంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఆఫ్రికా, ఆసియా, మధ్య, దక్షిణ అమెరికా తదితర దేశాల్లో పాము కాటు అనేది తీవ్రమైన సమస్యగా పేర్కొంటారు. 2023 లెక్కల ప్రకారం ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా 5.4 మిలియన్ల మంది ప్రజలు పాము కాటు బారిన పడుతున్నారు. సుమారు 81,000 నుంచి 138,000 దాకా మరణిస్తున్నారు. 1.8 నుండి 2.7 మిలియన్ల మంది పాము కాటు ప్రభావానికి గురవుతున్నారు. 3 రెట్లకు పైగా బాధితులు శాశ్వత వికలాంగులుగా మారిపోతున్నారు. వ్యవసాయ కార్మికులు, పిల్లలు ఎక్కువగా పాము కాటుకు గురవుతున్నారు. ఇప్పుడు వీటికి తోడుగా పాము విషం కోసం కొందరు తహతహలాడుతున్నారు. చాలా సార్లు సోషల్ మీడియాలో మనం స్నేక్ వైన్ గురించి చూస్తుంటాం. వైన్ బాటిల్లో చనిపోయిన పాములు కనిపిస్తూ ఒళ్ళు జలధరించేలా చేస్తాయి. కానీ అలాంటి స్నేక్ వైన్ బాటిల్లు చైనా వ్యాప్తంగా మద్యం షాపుల్లో తేలికగా లభిస్తాయి. ఈ రకమైన పానీయాన్ని మొదటిసారిగా క్రీస్తు పూర్వం 200 సంవత్సరంలో పశ్చిమ జౌ రాజవంశం కాలంలో తయారు చేశారని చరిత్రలో ప్రస్తావనలున్నాయి. ఆ తర్వాత స్నేక్ వైన్ చైనాలో పాపులర్ అయింది. ఈ మద్యాన్ని చైనా సంప్రదాయ వైద్యంలో ఔషధంగా ఉపయోగించేవారట. చైనాతో పాటు ఉత్తర కొరియా, వియత్నాం, జపాన్లోని ఒకినావా, లావోస్, థాయిలాండ్, కంబోడియా, ఆగ్నేయాసియాలో కూడా ఈ స్నేక్ వైన్ ను తయారు చేస్తారు. చికిత్సకు లొంగని మొండి రోగాలను, కుష్టి వ్యాధి, అధిక చెమట, జుట్టు రాలడం, పొడి చర్మం వంటి అనేక సమస్యలకు ఇది చైనాలో సంప్రదాయ ఔషధంగా వినియోగిస్తారు.